హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ ఈరోజు ఇండియాలో రియల్మీ ఎక్స్ అండ్ రియల్మీ 3 ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇందులో రియల్మీ ఎక్స్ అని చూసినట్లయితే ఇది త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతున్న ఒప్పో K3 అయితే యాస్టిస్గా పోలి ఉందని చెప్పొచ్చు. ఒప్పో K3లోని కెమెరాస్ని చేంజ్ చేసి వీళ్ళు రియల్మీ ఎక్స్గా తీసుకొస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక రియల్మీ 3A గురించి చూస్తే ఇంతకుముందు మన ఇండియాలో రియల్మీ 3ని మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఇదే మొబైల్ని ఫారెన్లో అంటే వేరే కంట్రీస్లో మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ P60 ప్రాసెసర్తో వచ్చిన రియల్మీ 3ని మన ఇండియాలో రియల్మీ 3Iగా లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ ఎక్స్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ డీటెయిల్స్ అండ్ ఈ ఫోన్ పైన నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా ఈ రియల్మీ ఎక్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. ఫ్రంట్ డ్యూ డ్రాప్ నాచ్ కానీ పంచ్ హోల్ డిస్ప్లే కానీ ఇలాంటివి ఏమి లేని ఫుల్ స్క్రీన్ డిస్ప్లేగా ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంది, పాపప్ సెల్ఫీ ఇచ్చారు. రేర్ వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, గ్రేడియంట్ ఫినిష్తో ఈ ఫోన్ డిజైన్ చేశారు. దీని థిక్నెస్ 9.4 mm, దీని వెయిట్ 191 గ్రామ్. ఇది స్పేస్ బ్లూ అండ్ పోలార్ వైట్ ఈ 2 కలర్ వేరియంట్స్లో రాబోతుంది. ఇక డిస్ప్లే చూస్తే ఈ రియల్మీ ఎక్స్ 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. దీని రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్ డెన్సిటీ 395 ppi, ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాడీ రేషియో 91.2% ఇవ్వడం జరిగింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రియల్మీ ఎక్స్ Qualcomm Snapdragon 710 octa-core ప్రాసెసర్తో రాబోతుంది. ఇది 10 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz. ఇందులో Adreno 616 GPU ఉపయోగించారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఈ రియల్మీ ఎక్స్ 128 GB ఇంటర్నల్ మెమరీతో 2 ర్యామ్ వేరియంట్స్గా రాబోతుంది. అది 4 GB ర్యామ్ అండ్ 8 GB ర్యామ్. దీంట్లో మెమరీ ఎక్స్పాన్షన్ ఆప్షన్ లేదు. ఇక కెమెరా విషయానికి వస్తే రియల్మీ ఎక్స్ రేర్ డ్యూయల్ కెమెరాలో 48 MP Sony IMX 586 మెయిన్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.7 అండ్ 5 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇది బోకే షాట్స్కి ఉపయోగపడుతుంది. ఇందులో నైట్ స్కేప్ మోడ్ అండ్ క్రోమా బూస్ట్ ఈ ఫీచర్స్ ఇచ్చారు. దీంతో మనం వీడియోని 4K వరకు షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 16 MP Sony IMX 471 సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక OS విషయానికి వస్తే ఈ రియల్మీ ఎక్స్ Android 9 బేస్డ్ ColorOS 6 పై రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 3765 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి 20 వాట్ VOOC ఛార్జ్ 3.0 సపోర్ట్ కూడా ఉంది. ఇందులో టైప్ సి పోర్ట్, 3.5mm జాక్, డ్యూయల్ 4G OLT సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ రియల్మీ ఎక్స్ 4GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000 గాను, 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 20,000గా పెట్టడం జరిగింది. ఇది జూలై 24th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. రియల్మీ కంపెనీ రియల్మీ ఎక్స్ని దాదాపుగా ఒక 15,000 ప్రైస్ రేంజ్లోను, అలాగే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో తీసుకొచ్చిన బాగుండేది. అలాగే రీసెంట్గా లాంచ్ అయిన వివో Z1 Proతో పోలిస్తే ఈ రియల్మీ ఎక్స్ ప్రైస్ చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు కేవలం Qualcomm Snapdragon 710 ప్రాసెసర్ మాత్రమే తీసుకొచ్చారు. అలాగే బ్యాటరీ 4000 mAh బ్యాటరీ కూడా లేదు. కానీ ఈ స్పెసిఫికేషన్స్ కంటే మనకి 712 ప్రాసెసర్ అండ్ 5000 mAh బ్యాటరీతో వివో Z1 Pro 15,000లోనే వస్తుంది. అలాగే ఇంకా కొన్ని రోజులు అయినట్లయితే మనకి రెడ్మీ K20 అండ్ K20 Pro కూడా రాబోతుంది. K20 చూసినట్లయితే మనకి అక్కడ 730 ప్రాసెసర్తో వస్తుంది. దాని ప్రైస్ వీళ్ళు 20,000కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. సో ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఈ ప్రైస్తో తీసుకురావడం అనేది రియల్మీ ఎక్స్కి పెద్ద మైనస్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇండియాలో లాంచ్ అయిన రియల్మీ ఎక్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.